చేయండి. ఎవరు నువ్వు? నా కొడుకునే కొడతావా? నీ కొడుకు చేతిలో చావుని తప్పించుకున్న ఒక ఆడపిల్లని. నీ కొడుకు ఆటలో జీవితాన్ని కోల్పోయిన అభాగ్యురాలిని. నాతో లివింగ్ రిలేషన్ చేస్తానని ఇక్కడికొచ్చి ఇంకో ఆడపిల్లని పెళ్లి చేసుకుంటున్నా ఈ చరణ్ చేతిలో మోసపోయిన ఒక ఆడదాన్ని. అమెరికా నుంచి వచ్చిన అమ్మాయినే కానీ మోసాన్ని కూడా తేలిగ్గా తీసుకునే వ్యక్తిని కాదు. వీడి ప్రేమని నమ్మి వీడి కోసం నేను రాసిచ్చిన ఇంటి పేపర్లు ఇదిగో. ఈ డ్రామాలు ఆడమని ఎవరు డబ్బులు ఇచ్చారండి నీకు? డ్రామాలు ఆడింది నువ్వు నీ కొడుకు, నేను కాదు. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఎంత అబద్ధం, ఎంత అబద్ధం. నిన్న రాత్రి సిగరెట్లు అయిపోతే కొనుక్కుందాం నేను బాగారు. ఈ అమ్మాయి ఎవరో, తనను ఎవరో తరుముతున్నారని నన్నే హెల్ప్ అడిగింది. నేనే లిఫ్ట్ ఇచ్చాను. నా ఫోన్లోంచి ఎవరికో ఫోన్ చేసిందండి. అయినా ఏ పిల్ల చెబుతోంది నిజమని మనం ఎలా నమ్మాలండి? ఇదంతా యస్సు సింధువులు పెళ్లి ఆపడానికి మళ్ళీ చేస్తున్న ప్రయత్నం ఎందుకు అనుకోకూడదండి? అవును, నువ్వు చెప్పింది నిజమని ఎలా నమ్మేది? ఇంకా మీరు ప్రశ్న అడుగుతున్నారా మావయ్య? అడగటం నా బాధ్యత. ఇది చిన్న విషయం కాదు. నా కూతురు జీవితానికి, నా చెల్లి పరువుకి సంబంధించిన విషయం. ఆ పరువు పోకూడదనే నాన్న నేను యష్ జెస్సీని వెతికి తీసుకొచ్చాం. తాళి పడ్డాక తెలిస్తే మీరేం చేసేవాళ్ళు నాన్న? ఇవన్నీ కాదు. నా చెల్లి పెంపకంలో తప్పుంది అంటే నేను నమ్మను. నాకు సాక్ష్యం కావాలి. నాకు తెలుసు మావయ్య మీరు ఇలాగే అంటారని. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఇది జెస్సీ ఫోన్. ఎస్ఐ గౌతమ్ ఇన్వెస్టిగేట్ చేసి ఇది జెస్సీ ఫోనే అని సర్టిఫై చేశాడు. అవును సార్. కాల్ రికార్డ్ చెక్ చేసి అవి చరణ్ అని ప్రూఫ్ అయ్యాకే నేను యష్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అంతేకాదు నాన్న, జెస్సీ లక్కీగా ఫోన్లో ఆటోమేటిక్ కాల్ రికార్డర్ యాక్టివేట్ చేసింది. యష్ వినిపించు.
చెర్రీ, స్టార్ట్ అయ్యావా? ఇదిగో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నావా? ఈ పాటికి ఇక్కడ ఉండాల్సింది చెర్రీ. టైం అంతా ఇలా వేస్ట్ చేస్తే ఎలా? ఇంతకీ నువ్వెప్పుడు వస్తున్నావు, ఎక్కడున్నావు? నేను ఎక్కడుంటే ఏంటి, వచ్చేస్తున్నాను కదా. హాఫ్ అన్ అవర్లో నీ ముందుంటాను. అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయా? అయిపోవడమే కాదు, అవి కూడా నాతో పాటు నీ గురించి వెయిట్ చేస్తున్నాయి. ఆ వెయిటింగ్ ఇంకా ఎక్కువసేపు ఉండదులే. నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఆ రోజు నేను అడిగితే ఆ అమ్మాయి జస్ట్ ఫ్రెండ్ అని చెప్పావు కదా, మరి ఇదేంటి? మాయా, అది అసలు ఏం జరిగిందంటే... నేను చెప్తాను చరణ్, నేను చెప్తాగా, నువ్వెందుకు సఫర్ అవడం? ఆ రోజు చరణ్ని రెడ్ హ్యాండెడ్గా మీకు పట్టించాలని మేము ట్రై చేసినప్పుడు ఎలా తెలుసుకున్నాడో తెలియదు, కానీ స్పాట్లో భలే గేమ్ ప్లే చేశాడు. మిమ్మల్ని అంబిక ఆంటీ సెంటిమెంట్తో తను తప్పు చేయలేదని, మా అమ్మ నాన్న అలా పెంచలేదని మీ వీక్ పాయింట్ మీద కొట్టాడు. పైగా మేమేదో తప్పు చేసినట్టు కలరింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత జెస్సీని ఒక నర్సు సాయంతో ఒక ప్లేస్లో దాచుంచాడు. మామూలు నెట్వర్క్ కాదు మావయ్య మీ మేనల్లుడిది. ఆ నర్సు ఎవరో కాదు, అప్పుడప్పుడు జల్సాల కోసం సార్కి అమ్మాయిల విషయంలో హెల్ప్ చేసే క్యాండిడేట్. మీ వాడి పర్సనల్ ఫొటోస్ చూస్తారా? ఇప్పుడైనా నమ్ముతారా ఆంటీ మేము పెళ్ళి ఆపడానికి ప్రాపర్ రీజన్ ఉందని? నేను చరణ్ని నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను. లైఫ్లో మోడ్రన్గా ఉండడం కన్నా మంచి వాళ్లతో ఉండడం ముఖ్యమని తెలుసుకున్నాను. చరణ్ అంత చెడ్డ వ్యక్తి ప్రపంచంలోనే ఉండడు. నన్ను ఆ రోజు చంపడానికి కూడా చూశాడు. ఏంటక్క ఇది? నువ్వు నీ కళ తీరుస్తాడని చెప్పింది ఈ బాగోతాలు వెలగబెట్టేనా? భలేటోడిని కన్నావులే. ఇంకా నయం, సింధు అన్నట్టు 3 ముళ్ళు పడ్డాక తెలిస్తే పాపం శ్రీజ జీవితం నాశనం అయిపోయేది. ఓ నా కొడుకలా, నా కొడుకు ఇలా అని ఊర్లో గొప్పలు చెప్పుకోవటానికే గాని తీరా చూస్తే ఇదన్నమాట నీ పెంపకం. ఆగా, సందు దొరికింది కదా అని ఊరికే వాక్కో. ఇందులో 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 ఏదో కుట్ర ఉంది. ఒక ఆడపిల్ల తన జీవితం ఒకరి వల్ల నాశనం అయిందని ఎంతమందిలో చెప్పుకుంటుందంటే అది నిజమై ఉంటుంది. డౌటే లేదసలా. చరణ్ ఖచ్చితంగా చెడ్డవాడే. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఇంత జరిగాక కూడా శ్రీని చరణ్కిచ్చి పెళ్లి చేయాలా? ఆ విషయం అంబిక నిర్ణయిస్తుంది. ఈ అన్నం మాటిస్తే తప్పడు అని నీకు తెలుసు. అలాగే
నా చెల్లి నా సంతోషం కోరే మనిషి అని కూడా నాకు తెలుసు. చెప్పమ్మా, నీ కొడుకు ఎలాంటి వాడని తెలుసా కూడా నా కూతురు నీ ఇంట్లో సంతోషంగా ఉంటుంది అంటే నేను ఉంచుతాను. అలానే నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇస్తే నేను ఖచ్చితంగా పెళ్లి చేస్తాను. నా కూతురు జీవితం నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ప్రేమ నీ చెల్లెలి మీద! నీ కూతురికి కాబోయే మొగుడు చెడు పనులు చేస్తున్నాడని తెలిసినా శ్రీకి సొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వకపోవడం నువ్వెంత గొప్ప అన్నవో తెలుస్తోంది. నేను మా అన్నయ్యతో బంధం బలపడాలని ఆశపడ్డాను, కానీ నా కొడుకు నీచుడని తెలిసినా నా మేనకోడలి గొంతు కోయాలని అనుకునే అవకాశవాదిని కాదు. నాకు మా అన్నయ్య సంతోషం తప్ప ఇంకేమీ వద్దు. అన్నయ్య ఎక్కడి దాకా తెచ్చి నిన్ను అవమానాల పాలు చేసినందుకు నన్ను క్షమించన్నయ్యా. నువ్వు అక్క జీవితం బాగుండడం కోసం ఎందుకింత తప్పించావో, ఎందుకు ఇంటి నుంచి దూరం అయ్యావో ఇప్పుడు అర్థమైంది. నీ కళ్ళల్లోకి చూసే ధైర్యం కూడా నాకు లేదురా. క్షమించమని అడగటం చాలా చిన్న మాట. నీకంటే ముందు పుట్టిన దాన్ని
నీకంటే ఎక్కువగా నా అన్నయ్య కుటుంబం బాగుండాలని కోరుకునేదాన్ని. నేనెందుకు శ్రీజ జీవితాన్ని నాశనం చేస్తాను? ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. ఏమండి, తన తప్పు లేదని తెలిసినా తనని లోపలికి రమ్మని ఒక్క మాట కూడా అనడం లేదేంటండి? తప్పుడు నిర్ణయం తీసుకుంది నేను. బంధం పేరుతో శ్రీజ జీవితాన్ని బలి చేయబోయింది నేను. ఇది నాకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్న సింధుని అపార్థం చేసుకుంది నేను. నా పిల్లలకి ఏమివ్వాలో తెలుసన్న గర్వంతో, ఇచ్చిన మాట తప్పకూడదన్న పట్టుదలతో ప్రతి క్షణం తప్పు చేస్తూ వచ్చింది నేను మహతి. ఆ రోజు సింధుని నా కంటపడొద్దు అన్న నేను ఈరోజు దాని కళ్ళల్లోకి చూసి క్షమాపణ అడగలేకపోతున్నాను. సింధు నన్ను క్షమించగలిగితే లోపలికి రమ్మని చెప్పు మహతి. నాన్నా, రక్తం పంచుకొని పుట్టిన నా చెల్లి పెంపకంలో తప్పు ఉండదని ఆలోచించాను గాని, నా రక్తం పంచి ఇచ్చిన నా కూతురు తప్పు చెయ్యదని ఆలోచించలేకపోయాన్రా. నువ్వు నా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నావు అనుకున్నాను గాని, ఆ నిర్ణయం వల్ల జరిగే అనర్థాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నావని తెలుసుకోలేకపోయాను. సారీరా. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి నాన్న? మీరు తెలిసి తప్పు చేయలేదు కదా. అక్క మీద ఉన్న నమ్మకంతో మీరు అత్తకి మాట ఇచ్చారు. తన కొడుకు మీద ఉన్న నమ్మకంతో అత్త సంబంధం అడిగింది. చరణ్ చేసిన తప్పుకి మీరిద్దరు ఎందుకు నాన్న తలదించుకోవాలి? ఇప్పటికైనా నిజం తెలిసి ఈ పెళ్ళి ఆగినందుకు మీరు రిలీఫ్గా ఫీల్ అవ్వాలి, కానీ బాధపడకూడదు నాన్న. బాధ లేకుండా ఎలా ఉంటుందిరా? ఆడపిల్ల పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిందంటే కారణం ఏదైనా గాని లోకం 4 రకాలుగా మాట్లాడుతుంది. బయటి వాళ్ళు ఎవరో కారణమైతే నేనింత బాధపడేవాణ్ణి కాదు. తొందరపడి తీసుకున్న నా నిర్ణయమే కారణమైనందుకు
మనసుకి భారంగా ఉందిరా. ఆ భారం తగ్గించే ఉపాయం నా దగ్గరుంది నాన్న. నేను చెప్పే విషయం మీకు ఒక రకమైన బాధని, ఒక రకమైన సంతోషాన్ని కలిగిస్తుంది. ఆగిన అక్క పెళ్ళి వీలైనంత త్వరగా జరిపిద్దాం నాన్న. కష్టంరా. సూర్యప్రకాష్ తన చెల్లి కొడుకే తన పెద్ద కూతుర్ని ఇస్తున్నాడని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరు ముందుకొస్తారు చెప్పు? తేజు నాన్న. నీకు ఈ ఆలోచన రావడంలో తప్పులేదు, కానీ నేను ఇప్పుడు వెళ్ళి అడగటం తప్పైపోతుందిరా. పైగా అది నా స్వార్థం అవుతుంది. వాడు శ్రీజని అడగడానికి ఇంటికొచ్చినప్పుడు అంబికకి మాటిచ్చానని వాడిని బాధ పెట్టాడ్రా. ఆ రోజు వాడు నా బాధని అర్థం చేసుకున్నాడు, కానీ ఈరోజు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. తేజు అక్క ప్రేమించుకుంటున్నారు నాన్న. నీ చేయి పట్టుకుని నడిస్తేనే నేను కంఫర్ట్గా, హ్యాపీగా ఉంటానని తెలుసుకున్నాను. ఇంత ఓపెన్గా నీకు నా ప్రేమని తెలియజేస్తున్నాను. నా ప్రేమని యాక్సెప్ట్ చేసి నన్ను గెలిపించు.